నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు చాలా సుదీర్ఘంగా. హిస్టారికల్ డెసిషన్స్‌తోనే మేము సంపద సృష్టించాం. చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైపోయింది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. సెకీతో కారు చౌకగా యూనిట్ ₹2.49కే కొనుగోలు చేయడం ద్వారా 1,10,10,00,00,000 ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా? అని సూటిగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పత్రికలు, టీవీ ఛానల్ని సూటిగా అడిగాడు. అది ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి ఛానళ్ళు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 1,10,00,00,000 ఆదా చేసి ప్రభుత్వానికి ఆదా చేసి ₹2.49కే యూనిట్ కొనుగోలు చేసిన వ్యక్తి లేదా కొనుగోలు చేసిన ప్రభుత్వం సంపద సృష్టించినట, లేదా ₹6 దాకా ఒక యూనిట్కి ఖర్చు పెట్టి 87,500 కోట్ల రాష్ట్రం పైన భారం వేసిన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించినట్ల. ఇందులో ఎవరు సంపద సృష్టించినట్లు, ఎవరు సంపదను ఆవిరి చేసినట్టు అని ఆయన సూటిగా అడిగిండు. 2014, 2019 మధ్య కాలంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ ఈ రెండింటికి యావరేజ్గా దాదాపు ₹5.50 యూనిట్కి కొన్నారు 2014-19లోనే. కొనటం వల్ల 87,500 కోట్ల రూపాయలు రాష్ట్రం పైన భారం పడ్డది. అది సంపద ఆవిరి చేయటం అంటారు దాన్ని. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి 1,10,00,00,000 మేలు చేసే 20 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్తుని ₹2.49కి ఒక యూనిట్ సరఫరా చేసేటట్టు, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేకుండా ఒప్పందం చేసుకుంటూ సెకీతోనే. దీనిపైన విషం కక్కుతున్నారు. 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ₹2.49కి సెకీతోని ఒప్పందానికని. మరి ₹2.49 యూనిట్కి సెకీతోని ఒప్పందం చేసుకుంటే 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటే మరి సుమారు ₹6 దాకా ఒక యూనిట్కి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మేరకు లంచం తీసుకొని మరి అంత పెద్ద ఎత్తున పెంచి యూనిట్కి ధర కొనుగోలు చేశారు అనేది ఆయన అడుగుతుంది. సూటిగా అడిగాడు. వాస్తవం ఇది. యూనిట్ ధర పెరిగింది అంటే అందులో ఏమైనా మతలబులు, ఈ మీడియేషన్షిప్పు, ఈ లంచాలు, ఈ మార్జిన్లు, ఈ కమిషన్లు ఉంటాయి. యూనిట్ ధర తగ్గిందంటే ఏముంటాయి? రాష్ట్రానికి ఆదా ఉంటుంది అనేది ఆయన అడుగుతున్న పరిస్థితి. దాంట్లో స్పష్టంగా చెప్తుండు. దానికి సంబంధించి కొంత డేటా కూడా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు చంద్రబాబు సంపద సృష్టించాడున్నారు. రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వచ్చేలా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేయగలిగితే దాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి ఆచరణలో పెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. 3 కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది. దీన్నే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు 1,00,000 కోట్లు విలువ చేస్తాయి. ప్రతి రంగంలోనూ మేము విప్లవం సాధించిన అంటుండు. ఇది ఆయన చెబుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, ఏపీ ప్రభుత్వం డిస్కమ్ల మధ్య ఒప్పందం జరిగితే ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చింది అనుకుందాం. ప్రభుత్వం భూములు సౌకర్యాలు కల్పిస్తుంది, జిఎస్టీ మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగని అమెరికా అధ్యక్షుడు బైడెను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రోత్సాహకాలు ఇప్పించారని అంటారా? అలా అనొచ్చా? వాస్తవాలు తెలియకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ముగింపు ఉండట్లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు వచ్చి ఏపీలో ఏదైనా వ్యాపార సంబంధాలు లేదా ప్రభుత్వ పరంగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం జిఎస్టీలో మినహాయింపులో ల్యాండ్స్, వాటరు, రకరకాల రాయితీలు ఇస్తుంది. ఇచ్చినంత మాత్రం అమెరికా అధ్యక్షుడు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికో లేదా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి లంచం ఇచ్చి బైడెను మ్యానిపులేషన్ చేసినట్లా అనొచ్చా అట్లా అనేది ఆయన సూటిగా అడుగుతుండు. ఇంకోటి 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టులు నిర్మాణం చేసినాం. తదితర అంశాలు భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జిఎస్డిపి, అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరుగునన్న సంపద, విద్య, వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యలలో కొన్ని తరాలకు లబ్ధి. 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా? 1,10,000 కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా?
యూనిట్ ₹6.99 కొన్న బాబు గొప్ప, ₹2.49కే నేను కొంటే తప్ప. చౌకగా ₹2.49కి 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా? అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా? ఇక్కడ రాష్ట్రము డిస్కములు సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడ? రాష్ట్రం అప్పుల విషయంలోనే ఇలాగే విషం చిమ్మారు. బడ్జెట్లో 6,46,000 కోట్లు అప్పు అని చంద్రబాబు బడ్జెట్ సాక్షిగా చెప్పారు. బయటకు వచ్చి 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులపై పీడీ యాక్ట్ పెడతారా? ఇదంతా ఏమంటారు దీన్ని? ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యమా, ఇది పద్ధత అని చెప్పి ఆయన ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న, కూటమి ప్రభుత్వంతో పాటు కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ చేస్తున్న తప్పుడు ప్రచారం పైన గణాంకాలతోనే వచ్చిండు. గణాంకాలతో బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. సెకీ లేఖలోని ముఖ్యాంశాలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మినహా థర్డ్ పార్టీ మూడో పక్షం లేదు. ₹2.49కి యూనిట్ ఇవ్వడం, ఇంత తక్కువ ధరకి విద్యుత్ రావడం అనేది రాష్ట్ర చరిత్రలో లేదు. ఈ ప్రాజెక్టుకు మాత్రమే 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తామంటూ లేఖలో స్పష్టం చేసింది. చంద్రగ్రహణం పట్టిన సోలార్ బిడ్ల వ్యవహారంపై దాదాపు 10 నెలల కోర్టులో పోరాటాలు చేస్తుండగా 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు మాదిరిగా సెకీ నుంచి లేఖ వచ్చిందట. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించింది. సెకీ రాసిన ఆ లేఖలో యూనిట్కు ₹2.49కే ట్రేడింగ్ మార్జిన్తో కల్పిస్తామని ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మీ ఉద్దేశాన్ని అభినందిస్తున్నాం, ఈ ప్రతిపాదన చేస్తున్నామని లేఖలో సెకీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ కింద ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీలు 25 ఏళ్ల పాటు మాఫీ అవుతామని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, మొత్తం 9,000 మెగావాట్లు సౌర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ తెలిపింది. ఈ తమ ప్రతిపాదనపై సాధ్యమైన త్వరగా స్పందన తెలియజేయాలని సెకీ లేఖలో కోరింది. ఇందులో ఎక్కడుంది? సెకీ స్పష్టమైన అంశాలతో లెటర్ రాసింది 2021 సెప్టెంబర్ 15. ₹2.49కే ఒక యూనిట్కి మీకు విద్యుత్ సరఫరా చేస్తాం, ఎట్లాంటి మార్జిన్స్ లేకుండా, ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా. మీరు రాష్ట్రంలో 9 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. రైతుల జీవన ప్రమాణాన్ని పెంచాలనే మీ ఉద్దేశానికి మేము కూడా మద్దతు ఇస్తాం. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేకుండా మీకు ఇస్తామని కేంద్రం ఒక ఇన్సెంటివ్ ఇచ్చింది. ఇది మొత్తం ఎపిసోడ్, ఇది అందరికీ తెలుసు. ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుసు, మీడియాకు తెలుసు. కావాలని వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేసి నన్ను బదనాయం చేయాలని తప్ప దీంట్లో ఎట్లాంటి అవినీతి లేదు, అక్రమం లేదు, ఏది లేదు. అసలు మాకు ఆదానికి ఒప్పందమే జరగలేదు. అంటే ఆదాని ఒక ఇండస్ట్రీ ఇచ్చి వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడటం, మీటింగ్ కావటం అనేది అది ఒక సర్వసాధారణమైన చర్య. ఏ ముఖ్యమంత్రి అయినా, ఆదానే కాదు, చాలామంది పారిశ్రామికవేత్తలు వస్తారు, సమావేశం అవుతారు. ఇక పారిశ్రామికవేత్త వచ్చి సమావేశం ఏంటంటే దాంట్లో కమిషన్లు, లంచాలు ఉన్నాయంటే, ఇలా చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలామంది ఇండస్ట్రియలిస్టులు రోజు వచ్చి సమావేశం అవుతారు, గంటల పాటు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి ఏం చెప్పట్లే. కొన్నిసార్లు చెప్తున్నారు ఒప్పందాలు జరిగినాయని. ఆ ఒప్పందాలు ఏందో, అసలు కంపెనీ ఉందా లేదా ఎవడికి తెలియదు. అంటే అక్కడ కూడా జరిగినట్టేనా అనేది ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. సెకీ రాసిన లెటర్ను కూడా దీంట్లో స్పెసిఫిక్గా చెప్పారు. సమగ్ర అధ్యయనం తర్వాత మేము ఒప్పందం కూడా చేసుకున్నాం. 2021 డిసెంబర్ 1న సెకీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్లు తప్ప ఇతరులు ఎవరు లేరని స్పష్టంగా పేర్కొన్న భాగం. ఇక్కడెక్కడ ఆదాని కంపెనీ, ఆదాని లేడు. సెకీ ఉంది, డిస్కమ్లు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్పష్టంగా ఆయన చెప్తున్న పరిస్థితి. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న వినూత్న విధానాలు చూపిస్తున్న చొరవను ప్రశంసిస్తున్నాం. చౌక ధరతో రైతులకు విద్యుత్ అందించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీ నిర్ణయాలకు మద్దతుగా రాష్ట్రానికి చౌకగా సౌర విద్యుత్ అందిస్తామని లేఖలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సౌర విద్యుత్తును యూనిట్కు ₹2.49కే చౌకగా 25 ఏళ్ల పాటు ఐఎస్టీసీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మినహాయింపుతో ఇస్తామని ప్రతిపాదిస్తూ రాష్ట్రానికి సెకీ రాసిన లేఖ ఇది ఐఎస్టీసీ వేవర్సు, సిమిలర్ టారిఫ్ వేవర్సు, ఇవన్నీ స్పష్టంగా లేఖలు ఉన్నాయి. సెకీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ, ఇది సెకీ ఉంది. ఇది చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున ₹5.90 చొప్పున కొనుగోలు చేస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పీపీఏలు చేసుకున్నారు. మేము సెక్యూ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ ధర ₹3.41 అధికంగా కొన్నారు.
దీనివల్ల ఏడాదికి 3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు 87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి 25 ఏళ్లకు 1,10,000 కోట్లను ఖజానాకు ఆదా చేసిన సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్ప, లేక 87,500 కోట్ల ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్ప అని చెప్పి ఆయన స్పష్టంగా అడుగుతుండు. 2014, 2019 మధ్యలో సోలార్ ఎనర్జీ యావరేజ్ రేటు ₹5.90 యావరేజ్, అది కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంది. యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల్లో ₹5.90కి పీపీఎల్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల పాటు. దానివల్ల ఇప్పుడు నేను తీసుకున్న ₹2.49, వాళ్ళు తీసుకున్న ₹5.90కి కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్కి ₹3.41 అదనంగా పెట్టి కొనడు, అదనంగా ఒప్పందం చేసుకుండు. దానివల్ల ఒక సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు రాష్ట్రం పైన ఆర్థిక భారం పడింది. 25 ఏళ్ల పేట కంపేర్ చేసుకుంటే 87,500 కోట్ల రూపాయల రాష్ట్రం పైన ఆర్థిక భారం పడింది. అది గొప్పనా? లేదా నేను రూపాయల ఆయన ₹5.99కి యూనిట్కి కొంటే నేను దాన్ని తగ్గించి ₹3.41 తగ్గించి ₹2.49 కొంటే ఒక సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేసి 25 సంవత్సరాల్లో 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తే ఏది సంపద సృష్టి, ఏది సంపద ఆవిరి చేయటం? చంద్రబాబు నాయుడు గారు సంపదను ఆవిరి చేస్తే నేను సంపదని సృష్టించాను అంటానికి ఇంతకంటే రాతపూర్వకమైన ఏముంటాయి ఆధారాలు అని చెప్పి ఆయన స్పష్టంగా అడుగుతున్నాను. వాస్తవం కూడా ₹3.41 అదనంగా పెట్టి కొన్నోడు సంపదను సృష్టించినట, లేదా ₹3.41 అదనంగా యూనిట్కి ఛార్జ్ చేసిండు అంటే దాని వెనక లంచాలు ఉన్నాయా, దాని వెనక మతలబులు ఉన్నాయా, దాని వెనక ఏముంది? ఏదో ఉంటేనే కదా, ఉట్టినే కొంటాడా? తక్కువ ధర కొనేటోడు లంచం తీసుకుంటాడా, ఎక్కువ ధర కొన్నోడు లంచం తీసుకుంటాడా అనేది సామాన్య ప్రజలు ఎలా ఆలోచించుకుంటున్నారు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ₹6.99 కొన్న బాబు గొప్ప, ₹2.49 కొన్న నేను కొంటే తప్ప. చంద్రబాబు హయాంలో పవన విద్యుత్ విండ్ పవర్కు సంబంధించి 2014-19 మధ్యలో 3,494 మెగావాట్ల విద్యుత్ కోసం 133 పీపీఎల్ చేసుకుండట. విండ్ పవర్ ఇది. సగటున యూనిట్ ₹4.84 చొప్పున కొనుగోలు చేసినందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో మొత్తం ₹4.71 చొప్పున కొన్నారట. సౌర విద్యుత్ సంబంధించి 2014-19 మధ్య 2,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసి 35 పీపీఎల్ చంద్రబాబు చేసుకున్నారు. యూనిట్ ₹5.25 నుంచి ₹6.99 చొప్పున కొనుగోలు చేసినందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2014లో 649 మెగావాట్ల కోసం 30 పీపీఎల్ చేసుకో, యూనిట్ ధర ₹6.49 కొన్నారు. 2015లో ఒక రకంగా, 16లో ఒక రకంగా ఇట్లా కొన్నాడట. మొత్తానికి ₹5.25 నుంచి ₹6.99 ఒక యూనిట్ ధరకి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పీపీఎల్ చేసుకున్నారు. దానివల్ల 87,500 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్రం పైన ఆర్థిక భారం పడ్డది. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, దానిపైన మాట్లాడలే. ₹6.99 ఒక యూనిట్ ధరకి నువ్వు విద్యుత్ కొన్నావంటే మరి ₹6.99 ఎవరి వాటాలు ఎంత, ఎవరి లంచాలు ఎంత, ఎందుకు ఎక్కువ ధరకు కోడి చేయాల్సి వచ్చింది అనేది అడుగుతారని ఉల్టా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారం చేస్తున్నారనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇది సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిస్కాములకు మధ్య జరిగిన ఒప్పందం తప్ప దీంట్లో థర్డ్ పార్టీ ప్రస్తావన లేదు, లంచాలనే ప్రస్తావన లేదు. ఇంకోటి ఆదాని ఎక్కడైనా నేను జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినా అని చెప్పిండా. ఇంకోటి ఏదైతే అమెరికన్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆయన పేరు ఎక్కడైనా తీసుకునిరా లేదు, కానీ విష ప్రచారం చేస్తాను. ఇంకొక వైపు ఆదాని పైన ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తిని, చీటింగ్ చేసిన వ్యక్తిని ఎక్కడ హైలైట్ చేయట్లా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన భజన పత్రికలు కానీ. ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే చేస్తానంటే దాని వెనక ఉన్న కారణం ఏంది, పక్షపాతం ఏంది, కుట్ర ఏంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఆయన చెప్తున్నాడు. నిజంగానే అక్రమ ఒప్పందం అయితే దీనివల్ల నిజంగానే మీరు అన్నట్టు 1,00,000 కోట్ల ఆర్థిక భారం రాష్ట్రం పైన పడితే ఎందుకు రద్దు చేయట్లే పీపీఎల్? దానికి ఒక వితండవాదం చెప్తున్నారు. ఎందుకు ఒప్పందం రద్దు చేయొచ్చు కదంటే రాష్ట్రం పైన 49,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడితే రద్దు చేస్తే అంటున్నారు. అరే 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం తక్కువ, 49,000 కోట్లు తక్కువ? ఒకవైపు మీరే మీ పత్రికలు మీరు చెప్తున్నారు 2,00,000 కోట్ల ఆర్థిక భారం జగన్మోహన్ రెడ్డి ఒప్పందం వల్ల పడుతుంది రాష్ట్రం పైన. మరి 2,00,000 కోట్లు ఎక్కువ, రద్దు చేసుకుంటే పడే 49,000 కోట్లు ఎక్కువ. రద్దు చేయొచ్చు కదా. ఏందంటే దీని వెనకున్న ఉద్దేశం కుట్ర తప్ప ఏమీ లేదు. అతి తక్కువ ధరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ రాజకీయం కోసం విషప్రచారం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి.
ఇది ఆయన నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పిన పరిస్థితి. నేను సంపద సృష్టించాను, సంపద ఆవిరి చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్తున్నాను. ఇంకోటి 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతులకు వైఎస్ జగన్ అల్టిమేటం. లేదంటే ఒక్కో పత్రికపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ విద్యుత్ ఒప్పందాలపైన అసత్య ప్రచారం చేసి నా వ్యక్తిగతంగా నన్ను పరువు తీసే కార్యక్రమం చేశారు. 48 గంటల్లో అది తప్పు అని, ఎందుకంటే ఆధారాలతో సహా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. కాబట్టి మీరు ఇలా ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పకపోతే మీ పైన ఒక్కొక్క పేపర్ పైన 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తా. ఎందుకంటే స్పష్టమైన ఒప్పందాలు, లెటర్లు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ తప్పుడు ప్రచారం చేసి నా క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేశారని చెప్తుండు. సెకీ విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలను దాచిపెట్టి నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి కుట్రపూరితంగా తన పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నామని అల్టిమేటం జారీ చేశారు. ఒక్కో పత్రికపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తే పిచ్చోళ్ళు అవుతారని అన్నారు. అమెరికాలో వచ్చిన ఆరోపణలు ఎక్కడా కూడా నా పేరు లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పత్రికల్లో నా పేరు రాసిన వాళ్ళని అడగండి. కొందరు వాస్తవాలతో పని లేకుండా మూర్ఖంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఒప్పందంలో నేను ఎప్పుడూ ఎవరిని కలవలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి డిస్కమ్లకు సెకీ మధ్య మాత్రమే ఒప్పందం కుదిరింది. మేము సెకీ నుంచే విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాం. అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయింపించింది నాకు కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ మరో ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అదే దుష్ప్రచారం చేశారు ఇదే పత్రికలు. కాబట్టి 48 అవర్స్లో నాకు అపాలజీ చెప్పకపోతే ఒక్కొక్క పత్రిక పైన 100 కోట్ల రూపాయలు డిఫమేషన్ సూట్ వేస్తా, పరువు నష్టం దావా అన్నాడు. ఎందుకంటే ఆయన హక్కు అది. కానీ ఇప్పుడు ఏం చేస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేది చూడాలి. వాళ్ళు ఈ పరువు నష్టాలకు భయపడేవాళ్ళు కాదు. అంటే పరువు ప్రతిష్ట కోసం, జర్నలిజం విలువల కోసం, సమాజాన్ని నిలబెట్టడానికి ఉన్న పత్రికలు అయితే పరువు నష్టానికి, పరువుకు భయపడతాం. అవి ఉన్నది కొన్ని సామాజిక వర్గాల కోసం, కొన్ని పార్టీల కోసం, ఒక ఎజెండాతోని కొంతమంది పైన విషం కక్కటానికి, కొంతమందిని పైకి లేపి సన్మానించడానికి ఉన్నాయి పత్రికలు అనేది. ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు. అతి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే దీని వెనక ఒక కుటిలం ఉంటుంది, కుట్ర ఉంటుంది, పక్షపాతం ఉంటుంది అనేది ఇలా మామూలుగా మెజారిటీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇక వాళ్ళు పరువు నష్టానికి భయపడతారు, పరువు నష్టం దావా వేస్తే చెల్లించుతారు అని ఆశించడం కూడా కరెక్ట్ కాదేమనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ పరువు వేయలేనోడికి పరువు నష్టం దావా గురించి ఎందుకు? పరువు కోసం, విలువల కోసం వార్తలు రాసేటోడైతే పరువు నష్టం దావా గురించి భయపడతాడు. వాళ్ళు పరువు కోసం, విలువల కోసం, ప్రజల కోసం రాయట్ల వార్తలు. కొన్ని పార్టీల కోసం, కొన్ని కులాల కోసం వార్తలు రాస్తున్నారు. కొంతమంది వ్యక్తుల భజన చేయడానికి వార్తలు రాస్తున్నారు అనేది అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మెజారిటీ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వాళ్ళు ఏ రోజు ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల జీవన ప్రమాణాల కోసం, జీవితాల కోసం వార్తలు రాయట్లే. నిజంగానే ప్రజల కోసమే, జీవితాల కోసమే వార్తలు రాస్తే ఈ వార్తలు ఇట్లా ఉండవు. ఇది ఆయన చెబుతుంది. 48 గంటల్లో నాకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా అని. ప్రతి రంగంలోనూ మేము విప్లవం సాధించినాం. అసాధ్యం అనుకున్న గత 5 ఏళ్లలో సాధ్యం చేసి చూపించాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం, వాలంటీర్ వ్యవస్థతో ప్రజలు ఇంటి వద్దకు పాలన, లంచాలు, వివక్ష లేకుండా దాదాపు 540 రకాల సేవలు ఇచ్చినాం అని చెప్పి చెప్తుండు. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా? గవర్నమెంట్ బడులు ఏనాడైనా ప్రైవేట్ బడులతో పోటీ పడగలుగుతాయా అనే పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూసాం. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, నాడు నేడుతో స్కూళ్లను బాగు చేయడం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజేషన్ చేస్తూ ఐఎఫ్బి ప్యానళ్లతో డిజిటల్ బోధన ప్రారంభించడం మనందరిది ప్రభుత్వంలోనే సాధ్యమైంది. 8వ తరగతి పిల్లల చేతిలో ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పిల్లలను బళ్ళకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇవ్వడం, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవడం, కరికులంలో మార్పులు, సర్టిఫైడ్ ఆన్లైన్ వర్జికల్ కరికులంలో భాగంగా తీసుకురావడం, ఇవన్నీ చేసినాం. ఇది ఒక విప్లవం వాస్తవం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, 3వ తరగతి నుంచే ఒక కాన్సెప్ట్ మోడ్లో టీచర్ సిలబస్ కాన్సెప్ట్ అని, 6వ తరగతి నుంచే డిజిటలైజేషన్ క్లాసులు,
ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ ఇవన్నీ పెట్టడం ఒక చారిత్రాత్మక అంశం. ఇది ఎక్కడా కనపట్టాల వాళ్ళకి పాపం. 541 సేవలను మేము ఇంటికే ఇచ్చినాం ప్రజలకి, వాలంటీర్లు సచివాలయాలు పెట్టి అని చెప్పి కూడా చెప్తుండు. ఇంకోటి పోలింగ్ పైన అంటే ఈవీఎంల పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ నిన్న మొన్న మల్లికార్జున ఖర్గే ఒక సంచలనమైన కామెంట్ చేశారు. బ్యాలెట్ పెట్టెల కోసం దేశవ్యాప్తంగా జోడో యాత్రకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక అదే మూలం. ప్రజా సమస్యలు, ప్రజా అభిప్రాయం బయటికి రావాలంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి. దానికోసం జోడో యాత్ర చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ యాత్రకి, ఆ జోడో యాత్రకి మద్దతు ఇవ్వండి అన్ని ప్రతిపక్ష పార్టీలని ఆయన ఒక పిలిపించిండు. మేధావుల్లో, ప్రజాస్వామ్యవాదుల్లో, ఇంటలెక్చువల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఈవీఎంల మిషన్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఈవీఎంల మిషన్ల ఫలితాలు ప్రజలు ఇచ్చిన ఫలితాలేనా అనే ఒక చర్చ ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, ఆ రాష్ట్రంలో ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఎనలిస్టులు ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రజల మనోభావాలకి అనుగుణంగా రిజల్ట్ రావట్లేదు, ప్రజలు అనుకున్నది ఒకటైతే ఫలితాలు ఒకటి వస్తున్నాయి, దీని వెనక ఏదో మతలబు జరుగుతుంది, అసలు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా ఉందా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, ఉద్యమకారులు, సోకాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, ఇంటలెక్చువల్స్ మధ్య జరుగుతుంది. ఇది మొత్తానికి దేశవ్యాప్తంగా అసలు బ్యాలెట్టే ముద్దు, ఈవీఎంలు వద్దు అనే ఒక నినాదాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే ముద్దు. ఎందుకంటే ప్రపంచంలో మనకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశాలు కూడా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టినాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు ఊతమిచ్చేలాగా, ఆ చర్చకు బలం చేకూర్చేలాగా నిన్న మాజీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి ఒక ప్రకటన చేసిండు. ఇక దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. పోలింగులో అంతటి వ్యత్యాసం నిజంగా ఆందోళనకరం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగు వివాదంపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాజీ సిఈసి ఖురేషి ఎంత పోలింగ్ అయింది ఎప్పటికప్పుడు ఫారం 17C నమోదవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మర్నాటి కల్లా పోలింగ్ శాతంలో భారీగా ఎలా పెరిగిపోయింది, ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదన్న మాజీ సిఈసి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అర్థం కావట్లేదట. 17C అనే ఒక ఫామ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని గంటకి అర్ధగంటకి అందులో నమోదు చేస్తారు. సాయంత్రం పోలింగ్ అయిన రోజు సాయంత్రం 6కో 7కో అనౌన్స్ చేసిన పోలింగ్కి మళ్ళీ నెక్స్ట్ డే ఎట్లా 10-12% పెరిగిద్ది అని ఆయన ఒక ఆందోళన వ్యక్తం చేసిండు. అసలు అర్థం కావట్లే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన నాకే అర్థం కావట్లేదు అంటాడు. మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఖురేషి గారికి అర్థం కాని ఎన్నికల ప్రక్రియ భారతదేశంలో సగటు మానవుడికి ఎట్లా అర్థమైంది, సగటు పౌరుడు ఈ ఎలక్షన్ విధానాన్ని, ఈ వ్యవస్థ మీద ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ వ్యవస్థని నెగిటివ్గా అర్థం చేసుకోవాలన్నా, పాజిటివ్గా అర్థం చేసుకోవాలన్నా? అసలు ఆ వ్యవస్థను నడిపిన, ఎలక్షన్ కమిషన్ నడిపిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషికి అర్థం కాని వ్యవస్థ, ఖురేషి గారికి అర్థం కాని ఎన్నికల ప్రక్రియ అవసరమా ఈ దేశానికి? మనం జరుపుకునే ఎన్నికలకి అంటే ఆ స్థాయిలో ఉన్న అధికారికి, ఆ స్థాయిలో ఉన్న కమిషనర్కి, ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాని వ్యవస్థ ఇవాళ మనకు అవసరమా? అర్థమయ్యే వ్యవస్థ, అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థ, అందరికీ అనుమానాలు లేని వ్యవస్థ, బ్యాలెట్ వ్యవస్థ ఉంటే తప్పేంది అనేది వాళ్ళ చర్చ. ఎస్, ఇది ఉంటే తప్పేంది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినప్పుడేమో ఈవీఎంలు వద్దు అంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు వద్దు అంటున్నారు. అట్లా కాకుండా రాజకీయ పార్టీల విధానం ఎట్టున్నప్పటికీ సామాన్య ప్రజలు ఇవాళ అనుమాన పడుతున్న ఎన్నికల ప్రక్రియ పైన. ఓటేసే ఓటర్ అనుమాన పడుతుండు కాబట్టి ఓటర్కి అనుగుణంగా ఓటర్ కోరుకున్న బ్యాలెట్ పద్ధతి తీసుకురండి, తప్పేంది అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుకున్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉంది, లేదంటే మొత్తం వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందనే ఆందోళన. మొత్తం వ్యవస్థల మీద వాస్తవం ఇది. మీకే అనుమానం వచ్చాక ఇక ప్రజలు కలగటం, ఆందోళన కలగటంలో ఏముంటుంది, ఆశ్చర్యం ఉంది? దీనిపై ఈసీ ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు ఈ వ్యత్యాసం అని చెప్పి పోలింగ్లో ఆయన ఖురేషి చెప్తున్న పరిస్థితి. ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనను మరింత పెంచే మరో పరిణామం చోటు చేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కల్లా 55% మేరకు ఓటింగు
నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్త ఏకంగా 66% 66.05% పెరిగిపోయింది అని రాజ్‌దీప్ పేర్కొనగా, ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషి చెప్పారు. దీనిపై తనకు అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళన కలిగించే ఆందోళనను ఖురేషి ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి మర్నాటికి ఇంతటి వ్యత్యాసం ఖచ్చితంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమని స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం ఇట్లా నమోదైద్దట. ఎట్లా అంటే పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషి వివరించారు. ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరును ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫామ్ 17(c)లో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటిని అందులో నమోదు చేస్తారు. అలా ఫామ్ 17(c)ని పూర్తిగా నింపి దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ను పెడతారు అని వివరించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17(c)లో నమోదు చేస్తుంది. పైగా అదే రోజు రియల్ టైంలో నమోదయ్యే డేటాను అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమైందన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలివిచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామం అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటికే ఆ పని చేసి ఉండాల్సింది, ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు అని కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి, జాతీయ మీడియాను పిలిపించి పోలింగ్ గణాంకాలు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అన్నారు. ఇది వాస్తవం. మాజీ సీఈసీకి అర్థం కాని పరిస్థితి, ఆందోళన కలిగిస్తుంది, అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎవరన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఎన్నికలంటే ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించేయి. ఈ దేశ భవిష్యత్తుని నిలబెట్టే ప్రభుత్వాలుని ఎన్నుకునే ప్రక్రియ ఎన్నికలంటే. ఇక అక్కడే అనుమానాలుండి, ఆ వ్యవస్థ పైన అనుమానాలుండి ఆందోళన కలిగిస్తే మొత్తం వ్యవస్థలపైన అనుమానం వస్తే మొత్తం వ్యవస్థలపైన ప్రజలకు ఆందోళన కలిగి తిరగబడే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఇది. ఆయన దీంతోపాటు ఇక్కడ సాక్షిలో ఏపీ పోలింగ్ శాతంలో కూడా 12.54% తేడా వచ్చిందని కూడా ఒక వార్త రాశారు. ఆంధ్రప్రదేశ్లో మే 11న 4 దశల్లో ఎన్నికలు నిర్వహించగా అదే రోజు రాత్రి 8 గంటలకు 68.12% పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 8 గంటలకు, రాత్రి 8 గంటలకి. ఆ తర్వాత రాత్రి 11:45కు 76.50% పోలింగ్ జరిగినట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత పోలింగు జరిగితే 1-2% జరిగింది. దాదాపు 12% పెచ్చు ఎక్కువ జరిగింది. 10% ఎక్కువ జరిగింది. రాత్రి 8 గంటలకే 68.12% అన్నారట. రాత్రి 11:45 అంటే ఆల్మోస్ట్ 12 గంటలకి ఎంత 76.50% జరిగినట్టు ప్రకటించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన 4 రోజుల కంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66%. ఎక్కడ 68%, ఎక్కడ 80.66%. దాదాపు 12.54% ఓటు శాతం పెరిగినట్టు 4 రోజుల తర్వాత చెప్పారు. మరి 4 రోజుల పాటు పోలింగ్ జరుగుతూనే ఉందా? అసలు రాత్రి 8ంటికి ప్రకటించిందంటే అది యాక్యురేషన్ ఫిగరు. రాత్రి 12 దాకా పోలింగ్ జరిగిందంటే రాత్రి 12 దాకా అంత స్ట్రెంత్ ఉండదు పోలింగ్ బూతులలో. ఏదో 1-6 1 or 2% పెరిగింది. 68% ఉన్నది, కాకపోతే 70 అయింది, 76% అయింది నైట్ 12 గంటలుగా. మరి నైట్ 12 గంటలకు 76 అయితే అది నికరం ఉండాలి అదన్నా. మళ్ళా 17వ తారీఖు వచ్చేటాలకి 80% అయింది. ఎక్కడి నుంచి వచ్చింది 80%? మరి ఈవీఎంలు మార్చారా? ఈవీఎంలు పనిచేయలేదా? ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగిందా, హ్యాకింగ్ జరిగిందా అని అనుమానాలు సామాన్య ప్రజలకు రావడంలో డౌట్ ఏమైనా ఉందా ఇందులో? ఖురేషి గారికి వచ్చాక సామాన్య ప్రజలు మాట్లాడుకోవడంలో, అనుమాన పడటంలో అర్థం లేదా, అర్థం ఉందా అనేది ప్రశ్న. ఇది 12.54% పెరిగింది. దీనిపైన స్పష్టత అడిగితే ఎవడు ఇచ్చినోడు లేదట, దిక్కు దివానం లేదు. ఇక దీనిపైన 49 లక్షల ఓట్లు కూడా తేడా వచ్చింది పోలైన ఓట్లలో. ఇక దీనిపైన ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ వ్యవస్థను ఎత్తేయాలి, బ్యాలెట్టే ముద్దు, ఈవీఎంలు వద్దు అనే ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఇది ఒక వార్త. అయితే లైంగికంగా వేధించారా, సాక్ష్యం ఉందా? న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన మహిళకు అవమానం, సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామన్న సీఐ. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఘటన, కేసు పెట్టనందున కక్షతో బాధితురాలపై మరింతగా వేధింపులు, టీడీపీ నాయకుల నుంచి కూడా బెదిరింపులట. ఏంటి, లైంగికంగా వేధించారా, సాక్ష్యం ఏమైనా ఉందా? న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప దొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో సీఐ నుంచి ఎదురైన ప్రశ్నలు. ఆయన ఒంగోలు నగరం అట సిఐ. నన్ను పనిచేసే దగ్గర లైంగికంగా వేధిస్తున్నారు, రాజీవ్ గృహకల్ప సముదాయంలో పనిచేసే దగ్గర అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటరు, అదేవిధంగా అక్కడ పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్స్ నన్ను వేధిస్తున్నారు అని చెప్తే
పోలీసులు పట్టుకోపోతే ఎస్పీ దగ్గర పోయిందట. ఎస్పీ సీఐకి రాస్తే సీఐ ఎంక్వైరీకి పిలిచి నీ దగ్గర వీడియోలు ఉన్నాయని నిన్ను వేధించాడట అన్నాడు. ఎవడైనా లైంగికంగా అఘాయిత్యాలు చేసేటోడు వేధించేటోడు వీడియోలు తీసుకుంటాడా? వీడియోలు తీస్తాడు వాడు? కొద్దిగానే మెడకాయ మీద తలకాయ ఉండాలిగా పోలీస్ ఆఫీసర్లకి. వీడియోలు తీసి ఆధారాలతో సహా సీసీ కెమెరా ముందు వేధిస్తారా? లేదంటే సెల్ ఆడబెట్టి నేను వేధిస్తున్నా వీడియో తీసుకొని ఎవడన్నా వేధించేటోడు చెప్తారా? కొంచెమన్నా సెన్స్ ఉండాలిగా. ఒక మహిళ నన్ను వేధించారు లైంగికంగా, నా పైన లైంగిక దాడి జరిగింది అని చెప్పుకుంటుందా? జరగకుండా ఆత్మాభిమానం మహిళలకు ఉండదా? ఏ మహిళ చెప్పదు జరగకుండా జరిగింది అని. మరి కనీసమైన సెన్స్ ఉండాలిగా సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే. అరే ఎవడైతే అనుమానం వ్యక్తం చేస్తుందో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయాలని, ఏమని పిలిచి నీ దగ్గర ఏం ఆధారాలున్నాయి అని డబుల్ మీనింగ్లు మాట్లాడటం, వెటకారం చేయటం అంటే మరి వ్యవస్థ ఎడిపోతుంది. మరి వంగలపూడి అనిత హోంమంత్రి గారు చెప్తున్నారు, అఘాయిత్యాలు చేసిన వాళ్ళు అమ్మాయిలను వేధించిన వాళ్ళకి అదే ఆఖరి రోజు అని. అఘాయిత్యం స్వయంగా మీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న సిఐ చేసిండు. ఇవాళ వేధించిండు, ఒక రకంగా టీచ్ చేసిండు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళని వేధించినట్టే సిఐ. ఆ సిఐ పైన ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి మీరు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సన్మానం చేయాలా, అబద్ధాలు చెప్పినందుకు సెలవు కప్పాలని ఆంధ్రజ్యోతి అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని. కానీ ప్రజలు ఏం అడుగుతున్నారంటే, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ టీవీ ఛానలు అబద్ధాలు చెప్పినందుకు సన్మానం చేయాలా, శాల్వాలు కప్పాలని ప్రజలు అడుగుతున్నారు, సామాన్య ప్రజలు. మీరు ₹2.49 జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి విద్యుత్తును కొనుగోలు చేసి యూనిట్కి 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తే, లేదు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేసిండని అబద్ధం చెప్పినందుకు మీకు సన్మానం చేయాలా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి? లేదా ₹6.99 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్కి ₹6.99 కొని రాష్ట్రానికి నష్టం చేసిండే 87,500 కోట్ల రూపాయలు రాష్ట్రం పైన ఆర్థిక భారం మోపినందుకు, ఆ నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేసినందుకు ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్కి సన్మానం చేయాలా అని ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు, ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. మీ అబద్ధాలకి అంతం లేదా, మీ అబద్ధాలకి అంతు లేదా అని. మీరు సమానం చెప్పాలా, మీకు సన్మానం చేయాలా, లేదా శాలువాలు కప్పాలా, లేదట ఏం చేయాలనేది మీరు చెప్పాలా అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. జే ట్యాక్స్ పోయిందట, మద్యం ధర తగ్గింది. ఎంత బాగా రాసిందంటే వార్త ఆంధ్రజ్యోతి. జే ట్యాక్స్ అట పోయిందట, మద్యం ధర తగ్గింది. లేదు వైద్యం ఛార్జీలు తగ్గినట్టు, లేదంటే విద్యార్థులు స్కూల్ ఫీజులు తగ్గినట్టు నారాయణ శ్రీ చైతన్యలో రాసింది. మద్యం ధర తగ్గితే వార్త. ఏమన్నా హాస్పిటల్లో ఛార్జీలు తగ్గినాయి, లేదా స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గినాయి, భలే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అని ఒక అద్భుతం రాసినట్టు జే ట్యాక్స్ తగ్గిందట, మద్యం ధర తగ్గింది, ఇక మీరు తాగండి, తూగండి, చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం వేయండి అని రాసింది. ఎవడన్నా ప్రజల కోసం నిజంగానే పాటుపడే ప్రభుత్వం అయితే విద్య పైనో, వైద్యం పైనో, ఇంకా ప్రజలకు ఉపయోగపడే రంగాలపైన తగ్గింపు చేయాలి. అది సంతోషం. తాగుబోతుల కోసం తాగుబోతులకి మేలు చేసే, తాగుబోతుల కోసం చేసే తాగుడు ఛార్జీ తగ్గించి తగ్గింది తాగండి అంటుంది ఆంధ్రజ్యోతి. ఇది జర్నలిజం విలువ. ఇక మీకు సన్మానం చేయాలి వాస్తవంగా. ఇక ఇట్లాంటి వార్తలు రాసినది. ప్రజల గురించి వార్తలు రాయడం మర్చిపోయారు. ప్రజలు ఇవాళ ధాన్యం కొనేటోళ్ళు లేక, పత్తి కొనేటోళ్ళు లేక రోడ్ల మీద పోసుకొని నిత్యం వేధింపులకు గురవుతుండ్రు మధ్య దళారుల చేత. వాళ్ళ గురించి వార్త రాయట్లా. నువ్వేం రాస్తావు? మద్యం ధర తగ్గింది, తాగండి, తూగండి అని రాస్తాను. ఇది ఒక జర్నలిజం, దీనికి ఒక పేపరు, దీనికి మనం సన్మానాలు చేయాలని ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రజ్యోతి పేపర్ పైన దుమ్మెత్తిపోస్తారు. గ్రూప్ 1 కథ కంచికేనా, ఆధారాలతో సహా నిరూపించిన అభ్యర్థులు 2018 మెయిన్స్ను రద్దు చేసిన హైకోర్టు, మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశం, దానిపై అప్పీలుకి ఏపీపీఎస్సీ జగన్మోహన్ ప్రభుత్వం, సిబిఐ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్, అధికారంలోకి వచ్చింది 6 నెలలైనా ఆ ఊసే లేదు. ఎందుకుంటుంది ఊసే? సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రూప్ 1 పైన అన్నాడట. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కోర్టు కొట్టేసి రద్దు చేసింది. కోర్టు కాదు, దీనిపైన సిబిఐ విచారణ చేయాలి, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని ఆ రోజు అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రకటన ఇచ్చిన ఆంధ్రజ్యోతి రాసింది. కానీ 5 నెలలు అయింది, మర్చిపోయింది చంద్రబాబు నాయుడు అంటుంది. ఆయన నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎందుకు చర్య తీసుకోవట్లే? మరి అవకతవకలు జరగకుండా జరిగినట్టు రాజకీయం కోసం వాడుకునే ఒకల మీరు రాసిన వార్త ప్రకారం రాజకీయాల కోసం విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని వాడుకునే
తత్వం రాజకీయ పార్టీలకు ఉందిగా, ఆ తత్వమే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిందేమో. ఆడేమీ లేకుండా నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకొని సిబిఐ విచారణలు, ఈడీ విచారణలు గోరిండేమో. అందుకే ఇవాళ మాట్లాడట్లేదేమో. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చేసిన కామెంట్లు, విమర్శలు నిజమైతే, గ్రూప్ వన్లో అవకతవకలే జరిగి ఉంటే, 5 నెలలు అయింది ఆడ కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ వచ్చి 2 సార్లు మీ ప్రభుత్వం ఉంది. అక్కడ సిబిఐ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్వహిస్తున్న ప్రభుత్వం చేతిలో ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో. ఎందుకు నిర్వహించట్లే? ఎందుకు గ్రూప్ వన్ అభ్యర్థులు అన్యాయం గుర్తురాట్లు అయ్యాలా? అంటే అసలు ఆడ జరిగిందా లేదా అనే అనుమానం. నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ ఊస లేదని ఆంధ్రజ్యోతి నిలదీస్తుంది చంద్రబాబు నాయుడిని. మరి ఊస అంటే ఆడ లేదేమో, లేకుండా రాజకీయం కోసం వాడుకున్న రెచ్చగొట్టడానికి. మరి అది మీరు అర్థం చేసుకోండి. ఓట్ల కోసం, రాజకీయాల కోసం అబద్ధాలని 10 సార్లు చెప్పి ప్రచారం చేసిండాము. ఆవేదన వ్యక్తం చేస్తుంది పాపం ఆంధ్రజ్యోతి. 9 నెలలు ఇది జరిగి 9 నెలలుగా వస్తుంది, అయినా పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఊసే లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్న నష్టపోయిన అభ్యర్థులు ఆవేదన చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం? అయాల పదవి లేదు కాబట్టి ఏదో ఈడీ అన్నాడు, సిబిఐ అన్నాడు. ఇవాళ పదవి వచ్చే చల్లగా ఉండే, ఆయన కడుపులో చల్లగాలకుండా. ఇక మీకోసం మాట్లాడతాడు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసి కిరాయి మొక్కలపై కఠినంగా ఉండాలి. చట్ట ప్రకారం నేరమైనా దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమే. విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. హైకోర్టు కీలక తీర్పు. 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందని హైకోర్టు కూడా ఏకీభవించింది. వాస్తవమే. అభ్యంతరకరమైన పోస్టులు ఎవరిపైన పెట్టినా తీసుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పెడితేనే అది అభ్యంతరకరం, వేరే వాళ్ళ పైన పెడితే అభ్యంతరకరం కాదు, దానిపైన చర్యలు వద్దని హైకోర్టు చెప్పలే. హైకోర్టు ఏ వ్యక్తి పైన అభ్యంతరకరమైన పోస్టు పెట్టినా అది చర్యలు తీసుకోవాలి. సోకాళ్ళు సోషల్ మీడియానే కాకుండా ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు అభ్యంతరకరమైన వార్తలు రాసి ఫేక్ అసత్య ప్రచారంతో కొంతమంది వ్యక్తుల పైన విష ప్రచారం చేస్తే అది కూడా చర్యలు తీసుకోవచ్చు. తీసుకుంటారా? మరి తీసుకునే దమ్ముందా, ధైర్యం ఉందా? అంటే సోకాళ్ళు మేమే జర్నలిస్టులు, మాదే పత్రిక, మేము తప్ప ఇక పత్రిక లేదు, మేమే విలువలు పాటిస్తామని చెప్పే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు అసత్యాలు ప్రచారం చేయడంలో ముందున్నాయి అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. అది కల్తీ నెయ్యి విషయం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయం కావచ్చు, నిన్న మొన్న జరుగుతున్న సెకీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, ఇట్లాంటి విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తారు. కొంతమందికి సంబంధించిన అసత్యాలని దాచిపెడతారు. 2 ఉన్నాయి ఇందులో. వాళ్ళకి నచ్చిన వ్యక్తులు చేసిన, రాష్ట్రానికి చేసిన నష్టాల గురించి దాచిపెడతారు. వాళ్ళకి నచ్చని వ్యక్తులు చేసిన లాభాన్ని నష్టంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇది సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన కూడా చర్యలు తీసుకోవాలి అసత్య ప్రచారం చేస్తే. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష? ఈనాడు రాసింది, ఆంధ్రజ్యోతి సేమ్ ఐటమ్ ఉంటుంది. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో 1-2 సేమ్ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ మరి ఏ ఆఫీస్ నుంచి వస్తాయి, ఏ నాయకుడి నుంచి వస్తాయి, కానీ సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆయన గ్రూప్ 1 పైన పాపం ఆవేదన వ్యక్తం చేసిండు, ఈయన కూడా గ్రూప్ 1 అభ్యర్థుల పైన ఆవేదన వ్యక్తం, వాళ్ళ గురించి పట్టించుకున్న లేదు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈడీ, సిబిఐ దర్యాప్తు జరపాలి ఈ అవకతవకల పైన, ఆందోళన ఇది అన్యాయమైన అభ్యర్థుల గురించి అన్నాడు. మరి అదే అన్యాయమైన అభ్యర్థుల గురించి ఇవాళ సిబిఐ మీ చేతిలో ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఎందుకు అన్యాయమైన అభ్యర్థుల గురించి మీరు పట్టించుకోవట్లేదు? ఆ ఊసే లేదని ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసింది. ఆ ఊసి ఉండటానికి ఆడ అన్యాయం అయ్యారో లేదు. అయ్యాల అన్యాయాన్ని న్యాయమో, న్యాయాన్ని అన్యాయం, ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవి కోసం అన్నడేమో. ఇవాళ పదవి వచ్చింది కాబట్టి పట్టించుకోవట్లేదేమో. ఇది ఈనాడుకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. మరో హామీ అమలు చేశారట. పింఛన్ 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో చేతికిస్తారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. మరో హామీ అమలు చేశారట. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి పెద్దగా రాశారు. ఇక్కడ బస్సు ఇస్తే నేనేమనుకున్నానంటే ఉచిత బస్సు ఏమనుకున్నా. ఏమి లేదు, ఆడ హామీ లేదు, మన లేదు. అది హామీ అవుతురా? 2 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో రద్దు చేసేది ఉందట గతంలో. దాన్ని నేను 3వ నెలలో కూడా ఇస్తా అంటున్నాను. 2 నెలలు కాదు, 5 నెలలు తీసుకోకపోయినా లబ్ధాడే ఉంటాడు కదా, యాడికి పోతాడు? దాంట్లోకి హామీ ఏముందో, నువ్వు ఇచ్చేది ఏముంది? దాని చిన్న కరెక్షన్ అంతే. 2 నెలలు కంటిన్యూ తీసుకోకపోతే 3వ నెలలో పెన్షను రద్దు అయిద్ది అనేది గతంలో ఉందట నిబంధన. దాన్ని మార్చారు. 2 నెలలు కాదు, 3వ నెలలో కూడా మేము ఇస్తాం, 3 నెలలు కలిపని. అది ఎవరైతే బెనిఫిషియరీ ఉండో ఆయన హక్కు అది. 2 నెలలు ఒకళ్ళు హెల్త్ బాగాలేకనో అనివార్య కారణాలతో రాకపోతే 3వ నెల రద్దు చేయడం తప్పు. దాన్ని ఎత్తేసారు. దానికి కూడా మరో హామీ అమలంటే మీరు ఇచ్చిన సూపర్ 6లు అమలేమని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒక వార్త. ఆంధ్రపత్రిక అని ఇలా స్పెషల్గా మనం ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం
అంటే 1914లో స్టార్ట్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం నడుస్తుంటే, ఆ స్వాతంత్ర ఉద్యమానికి ఫ్రీడమ్ ఫైట్ గురించి. అయాల ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని పత్రికలు లేవు, ఇన్ని అసలు టీవీ ఛానల్ కూడా లేవు. ఆ రోజులలో ఈ పత్రికే స్వాతంత్ర సమరానికి అక్షరాయుధాలు అందించిన ఏకైక దినపత్రిక, స్థాపితం 14. ఇది మనకి ఒక రకంగా యాంగ్జైటీ ఏందంటే, అప్పట్లో 1914 బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ పత్రిక ఉంది. అప్పట్లో పత్రిక నడపడం అంటే అంత ఈజీ కాదు. ఇవాళ చాలా ఈజీ. ఆ రోజు చాలా కష్టమైన పని. నిర్బంధాలు, బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాల మధ్యలో అత్యంత ఖర్చుతో కూడుకున్న పత్రిక నడపడం. అయాల ఈ పత్రిక ఆంధ్ర పత్రిక అనే పేరుతోని ఈ దేశ ప్రజలకి స్వాతంత్రం రావడానికి, సంఖ్యల నుంచి ఈ దేశాన్ని విడిపించడానికి పాటుపడ్డది. ఇది పత్రిక అంటే. ఇయాల ఉన్నాయి కొన్ని పత్రికలు. అసలు దేనికోసం పత్రిక నడుపుతున్నారో, దేనికోసం వార్తలు రాస్తున్నారో తెలవని పరిస్థితుల్లో కొన్ని పత్రికలు ఉన్నాయి. అసలు అది పత్రిక, పాంప్లెట్ అని తెలవని పరిస్థితుల్లో ఇయాల పత్రికలు ఉన్నాయి. ఆంధ్ర పత్రిక స్వాతంత్ర ఉద్యమానికి, స్వాతంత్ర సమరానికి అక్షర ఆయుధాలు అందించిన ఆంధ్ర పత్రిక నుంచి ఇయాల మనం చూస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు దాకా వస్తే, ఒక ఎపిసోడ్‌గా మనం దీన్ని చూస్తే, ఏ స్థాయిలో పతనమైనయి జర్నలిజం విలువలు, ఏ స్థాయిలో అసలు జర్నలిజం ఉందా లేదా, మొత్తం పూర్తిగా మసకబారిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక పత్రిక ఎప్పుడో 1914 నాటి పత్రిక ఇవాళ మనకి కనపడది. అందుకే దీన్ని తీసుకున్నాం. దీంట్లో ఆదాని కేసు పైన చర్చ జరగాల్సిందే అని చెప్పి పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు గట్టిగా ఫైట్ చేసినాయి. అది ఒక వార్త ఇచ్చారు. ఉభయ సభలు నేటికి వాయిదా, మీ పద్ధతి అసలు బాగలేదు, ఈ ఈ ఛాంబర్ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువ పార్లమెంటరీ వివాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తుంది. ప్రతిపక్ష నేతలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆగ్రహం. ఆదాని కేసు సంబంధించి చర్చలు చేపట్టాలని డిమాండ్. ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం. పార్లమెంట్లో ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడమే పై చర్చలు జరగాలి. ప్రమాణ స్వీకారాలు చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు. ఇంకోటి, ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి చేస్తారట. సూపర్ 6 పథకాల కార్డు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికి సంక్రాంతి లోపు రేషన్ కార్డులు ఇస్తారట. పథకాలు అమలు చేయడానికి తగిన ప్రణాళికలు చేయాలని చెప్పిండు. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. కార్డులు మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు. రేషన్ కార్డులకు డిసెంబర్ 2 నుంచి 28 వరకు అప్లై చేసుకోవాలట. ప్రతి పథకానికి రేషన్ కార్డు ఉండాల్సిందేనట. అది సూపర్ 6 సంబంధించి. కాబట్టి కొత్త రేషన్ కార్డు సంక్రాంతికాలు ఇస్తారట. ఇచ్చిన తర్వాత మిగతా ఇక ఏదైతే ఆ సూపర్ 6లో మిగిలిపోయినాయి చేస్తారనుకుంటా. రైట్. ఇది ఆంధ్ర పత్రిక సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.